మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సీఎం విజయ్ కి ట్విస్ట్ ఇచ్చింది భార్య సంగీత. చెంగల్పట్టు కోర్టులో విడాకుల కేసును విత్డ్రా చేసుకుంది ఈ సంగీత. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ గౌరవానికి భంగం కలుగుద్దని, విపక్షాల విమర్శలకు ఆస్కారం ఇవ్వద్దంటూ కూడా సంగీతను సన్నిహితులు ఒప్పించినట్లుగా తెలుస్తున్నాయి. ఇక మీడియా ప్రచారానికి కోర్టుకు దూరంగానే ఇంట్లోనే సమస్యను పరిష్కరించుకోనున్నట్లుగా సమాచారం. ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి మధ్యవర్తుల సమక్షంలో సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే తండ్రి విజయ్ పైన ప్రశంసలు కురిపించారు కొడుకు జాన్సన్ జోసెఫ్. ప్రధానంగా 3 రోజుల క్రితమే కోర్టులో విడాకుల కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు సంగీత. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు, మరి ముఖ్యంగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్, మరి ముఖ్యంగా ఆయన సతీమణి సంగీతల వివాహ బంధానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇటీవలే పూర్తి స్థాయిలో వచ్చినటువంటి కథనాలు, దీనిపైన వరుసగా వచ్చినటువంటి ఆరోపణలు, ఆమె కోర్టును ఆశ్రయించడం, కోర్టులో కీలకమైనటువంటి అంశాలు, వివాదానికి సంబంధించినటువంటి కీలక ఇష్యూస్ ను కోర్టులో ఆమె పిటిషన్ రూపంలో ఉండడం, ఇలాంటి నేపథ్యంలోనే విడాకులు కోరినటువంటి సందర్భాలు ఎన్నికల ముందు తమిళనాడు వ్యాప్తంగా కూడా కీలకంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే గత కొంతకాలంగా కోలీవుడ్తో పాటుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఇష్యూ ముఖ్యమంత్రి విజయ్ సంగీత విడాకుల వ్యవహారం. తాజాగా ఈ కేసు ఇష్యూలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. చెంగల్పట్టు జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో దాఖలైనటువంటి విడాకుల పిటిషన్ ను సంగీత అధికారికంగా ఉపసంహరించుకోవడం, ఆమె విత్డ్రా చేసుకోవడంతో ఈ విడాకుల కేసు విచారణను న్యాయస్థానం క్లోజ్ చేసింది. అసలు పూర్తి స్థాయిలో ఈ విడాకులకు సంబంధించినటువంటి కేసును దాఖలు చేసినటువంటి సమయంలో కూడా విజయ్ రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత మనస్పర్ధలు, అదేవిధంగా మానసికమైనటువంటి క్షోభ, భరణం లాంటి అంశాలు పిటిషన్ లో విచారణకు వచ్చినటువంటి విషయం తెలిసిందే. అలాగే తుది నిర్ణయం వచ్చే వరకు చెన్నై నీలంగరైలో ఉన్నటువంటి తమ నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆమె కోర్టులు ఆశ్రయించారు. మరోవైపు ఒక నటితో వివాహేతర సంబంధాన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి రీతిలో ఆమె చేసినటువంటి ఆరోపణలు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత విజయ్ కూడా న్యాయస్థానంలో పోరాటం చేసినటువంటి సందర్భం. విడాకుల కేసు అంశం రోజుకో మలుపు తిరిగినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ముందు ఇదే కేసు విచారణకు సంబంధించి విజయ్ తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఓవైపు టీవీకే పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వేనం, క్షేత్రస్థాయిలో టీవీకేను బలోపేతం చేయడంతో పాటుగా తమిళనాడు ఎన్నికల్లో కీలకమైనటువంటి విజయం దిశగా అడుగులు వేయడానికి కావలసినటువంటి వ్యూహాలు రచించుకుంటున్నటువంటి సందర్భం. మరోవైపు కరూరులో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట ఘటన, ఈ 2 అంశాలు రాజకీయంగా విజయ్ కి కొంతవరకు నెగిటివ్ గా మారేటువంటి పరిస్థితులు అప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూసినా, కానీ సంగీత కూడా కోర్టును ఆశ్రయించడం, అంటే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కూడా ప్రతిపక్షాలు, డిఎంకే, అన్నా డిఎంకే సహా కీలక పార్టీలన్నీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఒక అవకాశంగా, ఒక అస్త్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితులు. అంటే నా కుటుంబాన్ని రాజకీయాల్లోకి ఈడ్చొద్దు, రాజకీయాల్లోకి లాగొద్దు, వ్యక్తిగత అంశాలు రాజకీయాల్లోకి తీసుకొని రావద్దు అంటూ ఎన్నికల ప్రచారంలో విజయ్ పదే పదే చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. కానీ ఎన్నికలు పూర్తయ్యాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించడం, కొన్ని ఇతర పార్టీలతో కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ విడాకుల కేసు ఏం కాబోతుంది, తమిళనాడు ముఖ్యమంత్రి విడాకులు తీసుకోబోతున్నారా అనేటువంటి గ్రౌండ్ లెవెల్ డిస్కషన్ కూడా ఒక రకంగా సాగింది. కానీ ఒకానొక సందర్భంలో విజయ్ తల్లి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, నలుగురికి న్యాయం చెప్పాల్సినటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి హోదాలో విడాకులు తీసుకోవడం ద్వారా ప్రజల్లో ఒక నెగిటివ్ సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంశాలు కూడా వారి కుటుంబ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టుకు హాజరయ్యేటువంటి సందర్భంలో కోర్టులో సంగీత దాఖలు చేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి ఇష్యూలో, ఆ పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేటువంటి దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఈ విధమైనటువంటి కేసు విచారణ ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయింది. ప్రధానంగా చెంగల్పట్టు కోర్టులో జరిగినటువంటి విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లుగా సంగీత న్యాయమూర్తికి తెలపడంతో కేసును కూడా న్యాయస్థానం కొట్టివేసినట్లుగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ప్రధానంగా కేసును వెనక్కి తీసుకోవడానికి అనేక ప్రధాన కారణాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే సంగీత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా
వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం విజయ్ ఉన్నారు, రాజకీయంగా ప్రతిష్టత కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు, తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నాయకుడిగా ఉన్నారు, ప్రజలతో మమేకమయ్యేటువంటి సందర్భాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఈ తరహా వివాదాలు, అంటే ఇలాంటి విడాకులకు సంబంధించినటువంటి అంశాలు ప్రత్యర్థి పార్టీలకు ఒక రకంగా విమర్శలకు ఆస్కారంగా మారుతుంది. ఆయన రాజకీయ ప్రతిష్టత భంగం కలగకూడదు అనేటువంటిది సన్నిహితులు సంగీతకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, ఏదైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు మెట్లెక్కడం, ముఖ్యమంత్రికి విడాకులు అంటూ కూడా దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకు దారి తీయడం, అంటే ఎన్నికల ముందు దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా తన హోదాకు, తన రాజకీయ ప్రతిష్టతకు ఒక భంగం కలిగేటువంటి అవకాశం మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు విజయ్ తో పాటుగా ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడానికి ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా ఈ కేసు మారుతుంది అంటూ కూడా సంగీతకు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రైవేటుగా మాత్రమే ఈ కేసును పరిష్కరించుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. మీడియా ప్రచారానికైనా, కోర్టుల చుట్టూ తిరగడానికైనా ఈ మొత్తం కూడా దూరంగా ఉంటూ ఇంటిలోనే ఈ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా సామరస్యంగా పరిష్కరించుకోవాలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మధ్యవర్తుల యొక్క రాయభారం దీంట్లో కీలకంగా మారుతుంది. ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలతో పాటుగా ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఈమె కీ రోల్ పోషించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఫోకస్ మొత్తం కూడా కేవలం సంగీతకు సంబంధించినటువంటి విడాకుల కేసు వ్యవహారానికి సంబంధించి. సో ఇక్కడే కీలకమైనటువంటి అంశాలు కూడా పరిగణించాలి. సంగీత చేసినటువంటి కామెంట్స్ లో కూడా ఒక నటితో వివాహేతర సంబంధాన్ని నిర్వహిస్తున్నారంటే తమిళనాడు వ్యాప్తంగా త్రిష పేరు ప్రముఖంగా వినబడింది. త్రిష అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇదే రకమైనటువంటి విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఈ మొత్తం కూడా సాగాయి. త్రిష కూడా ఒకానొక సందర్భంలో ఆమె చేసినటువంటి ట్వీట్లైనా, ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్టులైనా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. తాజాగా ఈ కేసును ఉపసంహరించుకోవడం, ఇరు వర్గాల మధ్య ఒక సయోధ్య కుదిర్చేందుకు కీలకమైనటువంటి పాత్రను శోభ పోషిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులతో పాటుగా తాజాగా కుమారుడు కూడా మొదటి ఇవ్వడం కొత్త చర్చకు దారితీస్తుంది. ఈ వివాదం నడుస్తున్నటువంటి సమయంలోనే విజయ్ కుమారుడు జాన్సన్ సంజయ్ ఎవరైతే ఉన్నారో తన తండ్రి విజయ్ పైన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబ సభ్యులు అంతర్గత మద్దతు ఒకవైపు సాగుతుంటే సంప్రదింపులు కూడా సాగుతున్నటువంటి తరుణంలో అసలు కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా రానటువంటి కుమారుడు ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో ప్రశంసలు కురిపించడం మరో కొత్త చర్చకు కూడా కారణమైంది. చూడాలి. ఓవరాల్ గా సంగీత విడాకుల పిటిషన్ ఉపసంహరించుకోవడంతో గత కొన్ని నెలలుగా సాగుతున్నటువంటి ఊహాగానాలకు, గత కొన్ని నెలలుగా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరబడింది. మరి కోర్టు పరిధి నుంచి బయటపడిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో సమస్యను ప్రైవేట్ గా పరిష్కరించుకోవాలంటూ కూడా నిర్ణయించడం, తద్వారా ఈ వివాదానికి ఒక సుఖాంతం లభించినట్లయితే ప్రస్తుతం చూడండి. అయితే చూడాలి సంగీత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు వ్యవహారాన్ని, ఈ సమస్యను, ఈ వివాదాన్ని ఆ కుటుంబం ఏ విధంగా పరిష్కరించబోతుందో.